ఈరోజు ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. వేకువజామున ప్రార్థన. చాలామంది వేకువజామున ప్రార్థన చేయాలని ఆశపడుతుంటారు. బట్ ఆ విషయంలో కొంతమంది ఫెయిల్ అయిపోతారు. వేకువజామున లేస్తారు. బట్ వెంటనే ఫోన్ చూసుకోవడము, మరి వేరే వేరే కార్యక్రమాల్లోకి వెళ్ళిపోవడము జరుగుతుంది. మరి కొంతమంది లేవాలి అని అనుకుంటారు, ప్రయత్నిస్తారు. కానీ మళ్ళీ వెంటనే శరీరము వారిని లాగి ఇంకాసేపు నిద్రపో, ఇంకాసేపు నిద్రపో అని చెప్పి ఆ శరీరము వారిని నిద్రలోకి తీసుకెళ్ళిపోద్ది. మరి ఒక 5 నిమిషాల్లో లేద్దాము అని అనుకున్నవారు గంట వరకు, 2 గంటల వరకు లేవకుండా ఇంకా ఎక్కువగా పడుకున్న సందర్భాలు కూడా చాలామంది జీవితాల్లో ఉంటాయి. ఇది ఇది కొంతకాలం క్రితము నా లైఫ్‌లో కూడా జరిగిందండి. కొంతకాలం క్రితం, ఇప్పుడు కాదు. నేను ఒక విశ్వాసిగా ఎదుగుతున్నప్పుడు, అప్పుడప్పుడే దేవుడి వాక్యము తెలుసుకుంటున్నప్పుడు నేను ఎదుర్కొన్న సమస్య అనమాట. చెయ్యాలని ఎంతో తపన, చేయాలని ఎంతో ఆరాటము. బట్ నా శరీరం అస్సలు సహకరించేది కాదు. ఉదయం లేచి మళ్ళా కొద్ది రోజులు చేసుకునేదాన్ని, కొద్ది రోజులు పడుకుండిపోయేదాన్ని. ఆ విధంగా అప్స్ అండ్ డౌన్ అయ్యేదనమాట నా యొక్క ప్రేయర్ లైఫ్ అంతా. మరి చేసుకొని రోజు ఎంతో గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని. అయ్యో! నేను సమయాన్ని వృధా చేసేసానే. నా నిద్ర కోసము దేవుడిని నేను బాధ పెట్టానే అనే ఒక ఫీలింగ్ నాలో ఉండిపోయేదనమాట. అయితే దేవుడు మహాకృపను బట్టి ప్రభు దాన్ని జయించేలాగా సహాయం చేశారు. మరి ఆ విధంగా నేను చేసిన తర్వాత నా యొక్క ప్రార్థన జీవితం ద్వారా నేను కొన్ని అనుభవాలు నేర్చుకున్నాను. ఆ విధంగా చేయటం ద్వారా ఏం జరిగింది, ఏ విధంగా మార్పు వచ్చింది అనే విషయాలు ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 1వ వచనము. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. చాలామంది వేకువనే లెగంగానే ఫస్ట్ వెతికేది ఏంటంటే ఫోన్ అండి. ఈ మధ్యలో ఫోన్ అడిక్షన్ విపరీతంగా ఎక్కువైపోయింది అందరికీ. సో పొద్దున్న లేవంగానే ఫోన్ ఎతుక్కుంటారు. మరి కొంతమంది ఇంకా వెతుక్కునే పని కూడా లేకుండా పక్కనే పెట్టుకుని పడుకునే వాళ్ళు కూడా ఉన్నారులేండి. పొద్దున్న లెగడంతోనే ఫస్ట్ ఫోను చూసుకొని అందులో ఎన్ని మెసేజ్‌లు వచ్చినాయి, ఏమైనా కొత్త నోటిఫికేషన్స్ వచ్చినాయా, కొత్తగా ఏదన్నా మరి నైట్ ఎవరైనా కాల్ చేశారా, మరి లేకపోతే ఏంటి అప్డేట్స్ ఏంటి అని ఈ విధంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం జరిగింది, వాట్సాప్‌లో ఏం జరిగింది, అక్కడక్కడ ఏం జరిగిందని చెప్పి మొత్తం వెతుకుతారనమాట ఫోన్ అంతా తీసి. మరి కొంతమంది పొద్దున్న లేవడంతోనే పనులు వంటింట్లోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ వంటింట్లోకి వెళ్ళిపోయి ఏం వంట చేయాలి పిల్లలకి, భర్తకి ఏం వంట చేయాలి అని చెప్పి ఆలోచించుకున్న వాళ్ళు మరికొంతమంది. సో ఇంకొంతమంది ప్రార్థన చేద్దాము అని అనుకున్నా సరే, కాసేపు ఇట్లా బైబిల్ తీయంగానే మళ్ళీ వెంటనే నిద్రొచ్చేస్తది. పడుకుండిపోయేవాళ్ళు మరికొంతమంది. ఆ రోజు ఇక ప్రార్థనే జరగదు. అయితే దావీదు భక్తుడు చెప్తున్నాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెతికెదను. చూడండి, దేవుడికి ప్రథమ స్థానము ఇవ్వడము అనేది దేవుడికి చాలా ఇష్టమైన ఒక మాట అండి. అంటే మన దేవుడు ఎట్లాంటి దేవుడంటే, ఆయనకు మొదటి స్థానాన్ని ఇవ్వమని ఆయన కోరుకుంటాడు. మీ మొదటి సమయము, మీ మొదటి మీ యొక్క మీ సాలరీలో వచ్చే ఆ ఒక మొదటి ఆదాయము, దశమ భాగము, శ్రేష్టమైన భాగము, అలాగే మీ దినచర్యలో మొట్టమొదటి సమయము, శ్రేష్టమైన సమయం ఉదయకాలము, అదేవిధంగా మీ హృదయంలో దేవుడికి మొదటి స్థానము. ఈ విధంగా ప్రభువు ప్రతి విషయంలో కూడా మొట్టమొదటి స్థానాన్ని, మొట్టమొదటి భాగమును కోరుకుంటారనమాట. అందుకనే సమూయేలు గ్రంథంలో ఒక మాట రాయబడింది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అని. సో మనము ఎప్పుడైతే దేవుణ్ణి ఉదయం లెగిచిన వెంటనే మొట్టమొదటిగా మనము దేవుణ్ణి వెతుకుతామో వారు ధన్యులండి. వారు ఆశీర్వదించబడినటువంటి పిల్లలు. వారు ఆశీర్వదించబడినటువంటి జనాంగము.
ఎవరైతే దేవుని ముఖ దర్శనం చేసుకుంటారో, ఎవరైతే దేవుని ముఖ కాంతి ఉదయాన్నే చూస్తారో, వారు ఆ దినమంతా కూడా రాబోచున్నటువంటి శోధనల్లో మరి ఎదుర్కోబోయే పరిస్థితుల్లో వారు జయాన్ని పొందుకుంటారు. హల్లెలూయా! మరి అందుకనే దావీదు భక్తుడు మొట్టమొదటిగా నేను నా దేవుణ్ణి వెతుకుతాను అని ఇక్కడ కీర్తనల గ్రంథంలో రాస్తున్నాడు. మనము మొట్టమొదట లెగిచిన వెంటనే దేవుణ్ణి వెతకాలండి. దేవునిని ప్రార్థనలతో మనము ఆయన్ని ఆయన్ని మనము ఆహ్వానించాలి మన ఇంట్లోకి. ప్రభువుని ఆహ్వానించాలి. మీ హృదయంలోనికి ఆహ్వానించాలి. సో, మనము ఈ విధంగా ఆహ్వానించినప్పుడు, దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధిని మనము పొందుకుంటాము. ఒక భక్తుడు ఈ విధంగా రాస్తున్నారు. ఆయన పేరు నేను మర్చిపోయాను. ఒక మిషనరీ అనమాట ఆయన. ఒకసారి నేను ఆయన రాసినటువంటి ఆ స్టేట్మెంట్ చదివాను. ఏంటంటే, ఉదయాన్నే నేను నా దేవుని ముఖము చూడకుండా ఎవరి ముఖము చూడను. ఉదయాన్నే నేను మోకరించకుండా, నా దేవుని ఎదుట మోకరించకుండా నేను ఏ పనికి వెళ్ళను అని ఆయన ఒక స్టేట్మెంట్ రాశారనమాట. అదేవిధంగా జాన్ వెస్లీ అనే ఒక భక్తుడు ఉన్నారండి, ఇంగ్లాండ్ మిషనరీ. ఆయన ప్రతిరోజు ఉదయాన్నే 4 గంటల నుంచి 7 గంటల వరకు, అంటే 3 గంటల సేపు ప్రార్థనలో గడుపుతారంట. ఆయన చివరి దినముల్లో ఆయన ఒక మాట చెప్పారు. ఏంటంటే, నాకు 5 గంటల వరకు పడుకోవాలనుంది. కానీ నేను పడుకోలేకపోతున్నా. నా దేవునితో మాట్లాడకుండా నేను ఉండలేను అని ఆయన చెప్పారు. ఆయనకి పడుకోవాలని ఆయన శరీరం చెప్తుందంట. కానీ ఆయన మాత్రం దేవుడితో మాట్లాడుకోవాలని 4 గంటలకే లేచేవారంట. ఆ విధంగా 4 గంటల నుంచి 7 గంటల వరకు ప్రార్థన చేసుకొని, మరి కాస్త బ్రేక్‌ఫాస్ట్ తిని, మరి ఆయనకొక గుర్రం ఉండేదంటండి. ఆ గుర్రం ఎక్కి ఇంగ్లాండ్‌లో ఉన్న అన్ని వీధులలో, ఆ చుట్టుపక్కల గ్రామాలు అన్నిటిలో కొన్ని వేల మైళ్ళు ఆయన బ్రతికున్నంత కాలము ఆయన గుర్రం మీద వెళ్ళి అనేకులకు సువార్త ప్రకటించాడు అని ఆయన రాసినటువంటి మిషనరీ చరిత్రలో వ్రాయబడింది. హల్లెలూయా! సో, మరి గొప్ప గొప్ప భక్తుల్ని మీ సేవ జీవితం యొక్క రహస్యం ఏంటి అని అడిగితే వారు మొట్టమొదటిగా చెప్పే మాట ఏమైనా ఉంది అంటే అది ప్రార్థన అనే చెప్తారు. బిల్లీ గ్రహాం గారిని ఒకసారి అడిగారంట, మీ సేవా జీవితం యొక్క రహస్యం ఏంటండి అని అంటే ఆయన 3 విషయాలు అని అన్నారంట. ఏంటి ఆ 3 విషయాలంటే, మొదటిది ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది ప్రార్థన. అంటే ఆ 3 పాయింట్స్ గూడా ఆయన ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన అనే చెప్తున్నారు. అంటే మరి గొప్ప గొప్ప దైవజనుల యొక్క జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది ప్రార్థన. ప్రార్థన ద్వారానే మనము దేవుణ్ణి ప్రసన్నం చేసుకోగలం. ప్రార్థన ద్వారానే దేవుణ్ణి మనము మన యొక్క జీవితాల్లోనికి ఆహ్వానించగలము. హల్లెలూయా! సో, దేవుణ్ణి వెతికేవారు ధన్యులు. దేవుణ్ణి ఆశ్రయించేవారు ధన్యులు. మరి కొంతమంది అడుగుతారు, వేకువజామున చేసే ప్రార్థనే దేవుడు వింటాడా అండి? మరి ఇంక ఏ సమయంలో ప్రార్థన చేసినా వినడా? అని అడుగుతారు కొంతమంది. లేదండి, అలాగని బైబిల్‌లో ఏం రాయలేదు. వేకువజామున చేస్తేనే వింటాను, లేకపోతే వినను అని ఏం లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, "నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను" అని వాక్యం రాయబడింది. మీరు ఏ సమయంలో చేసినా మీరు హృదయపూర్వకంగా మొరపెట్టుకుంటే దేవుడు వింటాడు. కానీ మరి వేకువజామునకు అంత ప్రాముఖ్యత ఎందుకు అంటే, అది డేలో ఫస్ట్ సమయం కాబట్టి, డేలో మొదటి సమయము, మొదటి గడియ, తొలి గడియ కాబట్టి, ఆ సమయంలో దేవుణ్ణి మనము ప్రసన్నం చేసుకోవాలి, ఆయనను ఆహ్వానించాలి, ఆయనతో సమయం గడపాలి అని ఆ సమయానికి అంత ప్రాముఖ్యతనివ్వబడింది. ఇక్కడ మార్కు సువార్త మొదటి అధ్యాయము 35వ వచనంలో ఒక మాట రాయబడిందండి. మార్కు సువార్త మొదటి అధ్యాయము 35వ వచనం. ఆయన పెందలకడ లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చూడండి, వాక్యం సెలవిస్తుంది. ఆయన ఇంకా చాలా చీకటి ఉండగానే పెందలకడనే లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఈయన ఎవరండి ఇలా ప్రార్థన చేసేవారు? యేసుప్రభు. ప్రభువైన యేసుక్రీస్తు వారు. నాకు కొన్నిసార్లు ఇంతకుముందు వాక్యం చదువుతున్నప్పుడు ఈయన
ఈ యొక్క వాక్యాలు ప్రార్థన గురించినటువంటి వాక్యాలు చదువుతున్నప్పుడు నాకొక డౌటొచ్చేది. ఏంటంటే, ప్రభువే వాక్యము, వాక్యమే ప్రభువు కదండీ! వాక్యం అంటేనే ప్రభువు, ప్రభువు అంటేనే వాక్యం. మరి వాక్యమంతా ఆయన హృదయంలోనే పెట్టుకున్నాడు. వాక్యాన్ని వాక్యంతోనే ఆయన ఉన్నాడు. మరి ఆయనకి మరలా సెపరేట్‌గా ప్రార్థన ఎందుకు అని నాకనిపిచ్చేదండి. ఆయన ఎందుకసలు ప్రార్థన చేశారు? ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి? ఆయన దేవుడు కదా! ఆయన ఒక మాట చెప్తే ఈ సృష్టే సృష్టించబడింది కదా! మరి ఆయనెందుకు ప్రార్థన చేశారు? అని చాలా సార్లు నేను అనుకునేదాన్నండి. ఎందుకిలా చేశారు? అనని. అయితే ఒకరోజు నేను ఇలాగే ఇదే డౌట్‌తో నేను మందిరానికి వెళ్ళి ఒకరోజు ఆ సండే టైంలో ఎళ్లి కూర్చున్నప్పుడు అక్కడ మా దైవజనులు సేమ్ నేను ఏదైతే డౌట్ అనుకుని హృదయంలో ఎళ్ళానో ఆయన అదే చెప్పారు. ప్రభువు మనకి ప్రతీదీ కూడా మాదిరి నేర్పించడానికి ఈ లోకంలోకొచ్చారంట. ఏంటండి మాదిరి. ఒక మనము రోల్ మోడల్ అంటాం కదా! ఒకరు నీ నీ రోల్ మోడల్ ఎవరు? నీ రోల్ మోడల్ ఎవరు? అని అడుగుతారు. సో, ఎవరో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తుల్ని, ఒక ప్రత్యేకమైన వ్యక్తుల గురించి వారు చెప్తారు. నా రోల్ మోడల్ ఈయన, నా రోల్ మోడల్ ఆయన, ఆ హీరో, ఈ హీరో, లేకపోతే ఈ వ్యక్తి, ఆ వ్యక్తి, లేదా మా మమ్మీ, మా డ్యాడీ ఇట్లా చెప్తారు. సో, దేవుడు మనకొక మాదిరి, ఆయన అడుగు జాడలు ఇక్కడ విడిచి వెళ్లారంట. అంటే నేను ఎలా చేశానో, నేను ఎలా బ్రతికానో, నేను ఎలాగ జీవించానో, నేను ఎలాగ సేవ చేశానో, నేను ఎలాగ ప్రార్థించానో మీరు అలాగ చెయ్యండి అని చెప్పెళ్ళారంట. ప్రభువు ఏది కూడా నువ్వు చెయ్యి, నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పలేదండి. ఆయన ఏం చేశారంటే ఆయన చేస్తూ మనకి చెప్పారు. అర్థమవుతుందండి? ఆయన చేస్తూ మనకి గూడా చెప్పారు. నేనిది చేస్తున్నాను, మీరు కూడా ఇది చెయ్యండి. నేనిలా ఉంటున్నాను, మీరు కూడా ఇలాగుండండి అని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువువారు తండ్రితో సహవాసం చేయకుండా ఉండలే ఉండలే ఉండలేకపోయేవారండి. ఆయన, తండ్రి ఏకమై ఉన్నారు. సో, తండ్రితో ప్రతి రాత్రి కూడా ఆయన మాట్లాడకుండా, తండ్రితో ప్రతి రాత్రి గడపకుండా ఆయన ఆయన యొక్క రాత్రి సమయము గడిచేది కాదు. ఆయన యొక్క దినచర్య గడిచేది కాదు. ప్రతి రాత్రి ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళి, ఇంకా చీకటిగా ఉండగానే వెళ్ళి, తన తండ్రిని దర్శించుకొని, తన తండ్రి దగ్గర నుండి శక్తి పొందుకొని, మరి తన యొక్క సేవా పరిచర్యను ఆయన ప్రారంభించినట్లుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు గమనించినట్లయితే ఈ 4 సువార్తలు కనుక మీరు జాగ్రత్తగా చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభువువారు మరి రాత్రంతా ప్రార్థించుకొని, మరి ఉదయము లేచి ఆ ప్రార్థన నుంచి ఆయన బయటికి వచ్చిన వెంటనే అనేక అద్భుతాలు ఆయన పరిచర్యలో జరిగినాయండి. అనేక అద్భుతాలు, కొన్ని కోకొల్లలు. అందుకనే యోహాను భక్తుడు అంటాడు, ఆయన చేసిన అద్భుతాలు కనుక రాస్తే ఈ భూమి కూడా సరిపోదు, అన్ని అద్భుతాలు ఆయన చేశాడు అని యోహాను సువార్తలో రాయబడి ఉంటది. ఆయన అద్భుతాలకు, ఆయన యొక్క గొప్ప క్రియలకు వెనకున్న పవర్ ఏంటి అంటే, ఆ వెనకున్న సీక్రెట్ ఏంటి అంటే, ఆయన రాత్రంతా కూర్చుని దేవుడితో, తండ్రి అయిన దేవునితో మాట్లాడినటువంటి ఆ సమయము, ఆ విలువైన సమయము. సో, ఆయన ఆ విధంగా ప్రార్థించి తండ్రి దగ్గర నుండి అభిషేకించబడి, తండ్రి దగ్గర నుండి ఆ శక్తిని పొందుకొని వచ్చినప్పుడు బయటికి రాంగానే ఆయన ఒక మాట మాట్లాడితే స్వస్థత, ఆయన తాకితే స్వస్థత, ఆయన ముడితే మరి చనిపోయిన వారు పాడి మీద నుంచి లేచేవారు, సమాధిలోంచి బయటకొచ్చేవారు. ఆయన మాట్లాడితే, ఆయన ఒక్కటి ఆజ్ఞాపిస్తే దెయ్యాలు పరిగెత్తేవి వారి యొక్క శరీరాల్లో నుండి. ఈ విధంగా ప్రభు అంగి ముట్టుకున్నా కూడా మరి ఆ రోజుల్లో స్వస్థత వచ్చేసేది. అంత గొప్ప శక్తి ఆయన ఎలా పొందుకున్నాడు అంటే ప్రేయర్, ప్రార్థన. పెందలకడనే ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే వెళ్ళి ఆయన తన తండ్రి అయిన దేవునితో మాట్లాడుకోవడం వల్ల, వేకువజామున ప్రార్థించుకోవడం వల్ల ఆయన ఆ శక్తిని పొందుకున్నాడు. ఆ ఒక్క అద్భుతాలు ఆయన ఉన్న సేవా జీవితంలో, ఆ సేవా సంవత్సరాలలో పూర్తిగా ఆయన ఆ అద్భుతాలన్నీ ఆయన చేయగలిగాడు. అనేక మంది కరుడుగట్టినటువంటి హృదయాలు కలిగిన వారు, మోసగాళ్ళు, పాపిష్టి జనాంగం, వ్యభిచారులు, దొంగలు, మరి మోసగాళ్ళు అనేకులు ఆయన మాటలకు ప్రభావితం చెంది, ఆయన మాటలకు ఆకర్షితులయ్యి ఆయన వెంబడించినట్లుగా మనము సువార్తల్లో చూడగలుగుతాం. ఆయన కేవలం ఒక 12 మందిని మాత్రమే ఎంచుకున్నారండి. ఆ 12 మంది ఈ ప్రపంచానికే ఆశీర్వాదకరంగా మారారు.
ఎందుకంటే ఆయన ప్రార్థన అంత గొప్పది. మరి శిష్యులకు వాక్యం చెప్పడం నేర్పించలేదు, ఎలా బోధించాలో నేర్పించలేదు, ఎలా అద్భుతాలు చేయాలో నేర్పించలేదు. కానీ శిష్యులకి ఆయన నేర్పించింది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన నేర్పించాడు. ఎలా ప్రార్థన చేయాలో నేర్పించాడు. సో ప్రార్థనకు ఇంత గొప్ప ప్రాధాన్యత ఉందన్నమాట. అందులోనూ పెందలకడ లేచి చేసే ప్రార్థనకు మరింత ప్రాముఖ్యత ఉంది. అయితే అసలు పెందలకడ లేచి ప్రార్థించడం వల్ల ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి అనేది నేను ఎందుకు ఉదయకాల ప్రార్థన అంత ప్రాముఖ్యమైనదనేది ఇప్పుడు చూద్దామండి. ఇది మరొక పాయింట్. మరి కీర్తనల గ్రంథము 88వ అధ్యాయము 13వ వచనం ఒక్కసారి చూద్దామండి. కీర్తనల గ్రంథం 88వ అధ్యాయము 13వ వచనం. యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. హల్లెలూయా. యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. చూడండి, మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నారంటే, మన బంధువులు ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళని మనము రిసీవ్ చేసుకోవడానికి త్వరగా వెళ్ళిపోతాం కదండి. వాళ్ళు వెయిట్ చేస్తే బాగోదేమో, వాళ్ళకి ఎక్కడైనా మర్యాదలు తగ్గితే బాగోదేమో, మనము ఇవ్వాల్సినటువంటి మర్యాద మనం ఇవ్వాలి అని చెప్పి గబగబా వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తాం. మరి అలాగే వారి ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా మరి వారికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు కానీ, వారికి ఇవ్వవలసినటువంటి వసతుల్లో కానీ ఏది కూడా మనం తక్కువ చేయం కదండి. వాళ్ళని మనము ఎంత బాగా చూసుకోవాలో అంత బాగా చూసుకుంటాం. ఎందుకంటే మన దగ్గర చెడ్డ మాట, చెడ్డ పేరు మనకి రాకూడదు. వీళ్ళ ఇంటికి వెళ్తే నాకు ఇలాగ జరిగింది అని ఎవరు అనుకోకూడదు. సో అలా కాకూడదని వచ్చే బంధువులని, వచ్చే అతిథులని మనము చక్కగా గౌరవిస్తాము. వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ చూస్తాం వాళ్ళు ఉన్నన్ని రోజులు. అయితే మరి ఈ లోకంలో ఉన్నటువంటి మన బంధువులకు కానీ, లేదంటే ఒక స్పెషల్ పర్సన్స్కి మనం ఇచ్చేటువంటి ఆధిక్యత, వారిని ఎదుర్కొనేటప్పుడు మనము ఇస్తున్నటువంటి ఆ రెస్పెక్ట్ కన్నా కూడా మరి దేవదేవుడు, పరలోకపు తండ్రి మన దగ్గరికి వస్తున్నప్పుడు మనము ఇంకెంత బాగా ఆయన ఎదుర్కోవాలి, ఇంకెంత బాగా ఆయనని మనము రిసీవ్ చేసుకోవాలి. దావీదు భక్తుడు చెప్తున్నాడు, నా ప్రార్థనతో నేను నిన్ను ఎదుర్కొంటాను. హల్లెలూయా. నా ప్రార్థన నేను సిద్ధం చేసుకుని, నా ప్రార్థనతో ఒక మంచి ధూపముతో, ఒక మంచి బలితో నేను నిన్ను ఎదుర్కొంటాను ప్రభువా, నేను నిన్ను రిసీవ్ చేసుకుంటాను ప్రభువా. నువ్వు నా ఇంట్లోకి రావాలి, నువ్వు నా ఇంట్లోకి నా ప్రార్థన తీసుకోవడానికి రావాలి, నా ప్రార్థన నువ్వు అంగీకరించడానికి రావాలి. మీరు ఎప్పుడైనా అలాగా దేవుడిని ఆహ్వానించారా? ఉదయాన్నే లేచి, ప్రభువా నువ్వు నా ఇంట్లోకి రా. నేను ప్రతిరోజు అట్లాగే ఆహ్వానిస్తానండి. ప్రతిరోజు, దేవా నువ్వు మా ఇంట్లోకి రా, ఇప్పుడు నువ్వు మా ఇంట్లోకి రా, నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు ఇక్కడ ఉండు అని పొద్దున లేవడంతోనే మరి ప్రభువుని రమ్మని, నేను పరిశుద్ధాత్మ దేవుని రమ్మని ఆహ్వానిస్తూ ఉంటా. మనము హృదయపూర్వకంగా పిలిచినప్పుడు, మనం హృదయపూర్వకంగా మరి నిష్కల్మషమైనటువంటి హృదయంతో, మంచి మనస్సాక్షితో దేవుణ్ణి పిలిచినప్పుడు ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడండి మన దగ్గరికి. హల్లెలూయా. ఆయన పరిగెత్తుకుంటూ మన దగ్గరికి వస్తాడు. ఇంకా మళ్ళీ ఆయన కాలు తిప్పి పక్కకు కూడా వెళ్ళాలని ఆయనకు అనిపించదు. ఎందుకంటే నీ హృదయము, నీ ప్రార్థన అంత వినసొంపుగా ఉంటుంది ఆయనకి, అంత తీయగా ఉంటుంది ఆయన చెవులకు వినడానికి నీ ప్రార్థన. ఎందుకంటే నువ్వు ఎవరిని ఆహ్వానిస్తున్నావు అంటే దేవుణ్ణి ఆహ్వానిస్తున్నావు. ఆయన రమ్మని నువ్వు పిలుస్తున్నావు. ఆయన అక్కడ ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నావు. ఆయన ఎందుకు నీ దగ్గరికి రావాలనుకుంటున్నారంటే, నీకున్న నిద్ర నువ్వు ఆపుకుంటున్నావు, నీ యొక్క కష్టాలని నువ్వు పక్కన పెట్టేస్తున్నావు, నీకున్న ప్రయారిటీస్ అన్నీ పక్కన పెట్టేస్తున్నావు. ప్రభువా నీవే నా ఫస్ట్ ప్రయారిటీ, నీవే నా యొక్క తండ్రివి, నీవే నా ప్రభువి అని చెప్పి ఆయనకు నువ్వు మొదటి స్థానం ఇస్తున్నప్పుడు, ఆయన నీ హృదయానికి నీవు ఇస్తున్నటువంటి ఆ ప్రయారిటీస్కి ఆయన ఇంకా నీ నుంచి ఆయన పక్కకి వెళ్ళలేరండి, మీ నుంచి ఆయన పక్కకి వెళ్ళలేరు. హల్లెలూయా. సో మీరు ఉదయమున దేవుణ్ణి ఎలా ఎదుర్కోవాలంటే ప్రార్థనతో ఎదుర్కోవాలంట. ఎలాగండి? ప్రార్థనతో ఎదుర్కోవాలంట. మరి మీరు ఆయనని ప్రార్థనతో ఎదుర్కొంటున్నప్పుడు ఆయన మిమ్మల్ని ఎలా ఎదుర్కొంటాడో రాయబడింది, చూద్దాం రండి. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం.
శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. హల్లెలూయా. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. నీవు ప్రార్థనతో ఆయన్ని ఎదుర్కొంటే ఆయన నిన్ను ఎట్లా ఎదుర్కొంటాడంట? ఆశీర్వాదాలతో ఎదుర్కొంటాడంట. హల్లెలూయా. మీరు ప్రార్థనతో ఆయన్ని ఆహ్వానిస్తే ఆయన ఒట్టి చేతులతో వచ్చే దేవుడు కాదండి. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆశీర్వాదాలు తీసుకొచ్చి మిమ్మల్ని ఎదుర్కొనే దేవుడు ఆయన. బహుశా మనము ఉట్టి చేతులతో ఆయన దగ్గరికి వెళ్తామేమో, ఏమీ లేదు ప్రభా, ఏమీ లేదు ప్రభా, ఏమీ లేదు ప్రభా, నాకేం లేదు ప్రభా అని అంటాం. కానీ దేవుడు ఏమీ లేదు అని ఎప్పుడు చెప్పడండి. ఆయన ఇచ్చే దేవుడు, ఆయన కొరతలను తీర్చే దేవుడు, ఆయన ఖాళీలను భర్తించే దేవుడు, ఆయన సమృద్ధినిచ్చే దేవుడు, ఆయన సంతోషాన్ని దయచేసే దేవుడు. ఆయన దగ్గర సమస్తం ఉంది. ఆయన దగ్గర సర్వ సంపదలు ఉన్నాయి. ఆయన దగ్గర దీవెన ఆశీర్వాదములు సమృద్ధిగా ఉన్నాయి. మీరు ఎప్పుడైతే ప్రార్థనతో ప్రతి ఉదయాన్నే దేవుణ్ణి ఎదుర్కొంటారో ఆయనంట శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు, అంటే మంచి మంచి ఆశీర్వాదాలతో అంట, మంచి మంచి ఆశీర్వాదాలు, బెస్ట్ గిఫ్ట్ అండి, బెస్ట్ గిఫ్ట్స్తో ఆయన మిమ్మల్ని ఎదుర్కొంటారంట. ఆయన మీ దగ్గరికి వస్తారంట. మరి ఎవరికి ఇలాంటి ఆశీర్వాదాలు కావాలి? ఎవరికి ఇలాంటి మరి గొప్ప దీవెన కావాలి? దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదము అది ఎన్నటన్నటికీ ఆశీర్వాదం అండి. అది ఎన్నటన్నటికీ ఆశీర్వాదం. ఒక సహోదరి హ్యాండ్ రైజ్ చేశారంటే ఇంకెవరికి అక్కర్లేదన్నమాట. ప్రతి ఒక్కరికి అలాంటి ఆశీర్వాదం కావాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. మనందరము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు వద్ద నుండి ఆశీర్వాదం పొందుకోవడము అనేది మన చేతుల్లోనే ఉంది. మన యొక్క అభివృద్ధి, నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, మన అభివృద్ధి, మన ఆశీర్వాదము మన చేతుల్లోనే ఉంది. మనం ఎంత ప్రార్థిస్తామో, ఎంతగా దేవుడితో సమయాన్ని గడుపుతామో, ఎంతగా ఆయనకు ప్రయారిటీ ఇస్తామో అంతగా ఆయన మనల్ని ఆశీర్వదించుకుంటూ వెళ్తాడు. మీరు మీ హృదయాన్ని ఎంతగా నింపుకోవాలని కోరుకుంటారో ఆయన అంతగా నింపుతాడండి. మీరు ఎప్పుడైతే నాకు వద్దు అని మీరు ఆపేశారనుకోండి, ఆయన కూడా ఆపేస్తాడు. మీరు మీ సమయాన్ని మీరు కేటాయించకుండా మీరు అనవసరమైన విషయాల్లో మీరు కనుక కేటాయించారనుకోండి, ఆయన కూడా మీతో మాట్లాడే మాటలు కానీ, మీతో చెప్పే ఆ రహస్యమైన సంగతులు కానీ ఆయన చెప్పడం ఆపేస్తారు. మీరు టైం కేటాయించినప్పుడు, మీరు ఆ సమయాన్ని మీరు ఇచ్చినప్పుడు దేవుడు మీకు ఆ రహస్యమైనటువంటి సంగతులు, మర్మాలు ఇవన్నీ మీకు తెలియచేస్తారు. ఇప్పుడు మీలో కొంతమంది అడుగుతున్నారు, నాకు దేవుని చిత్తం తెలియాలి, సేవకి వెళ్ళాలి, మరి ఉద్యోగంలో నేను ఇలాంటి స్థానానికి వెళ్ళాలి, చదువులో నేను ఇట్లా నాకు జ్ఞానం కావాలి, ఇవన్నీ అడుగుతున్నారు. ఇవన్నీ మీరు దేవుని వద్ద నుండి పొందుకోవచ్చండి. అది ఎలాగంటే మీరు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయండి. మిగిలిన సమయాల్లో ప్రార్థన చేస్తే దొరకదా అంటే దొరుకుతుంది. కానీ ఉదయకాల ప్రార్థన ఎందుకు అంత ప్రాముఖ్యమైందంటే ఆ సమయంలో సైలెంట్‌గా ఉంటదండి. ఇల్లంతా సైలెంట్‌గా ఉంటుంది. మీరు ప్రశాంతంగా అప్పుడే చక్కగా ఉదయాన్నే నిద్రలేచి వస్తారు. ఫ్రెష్‌గా ఉంటది మీ మైండ్. మీ ప్రాణాత్మ దేహములన్నీ కూడా చాలా ఉత్తేజంగా ఉంటది ఆ సమయంలో. ఎంతో చురుకుగా ఉంటారు. మీ మైండ్ మంచిగా పనిచేస్తది. సో, ఆ సమయంలో మీరు దేవుణ్ణి ఆహ్వానించినప్పుడు, ఆ ఉదయకాలము, ఆ చీకటిగా ఉన్న సమయంలో మీరు దేవుణ్ణి ఆహ్వానించినప్పుడు, మీరు వెంటనే దేవుడు మీ ప్రతి ప్రార్థనను స్వీకరిస్తాడనమాట. దేవుని దూతలు పనిచేసే సమయము ఒకటుంటదండి పొద్దున్న ఉదయకాలం. అది తెల్లవారుజామున 3 గంటల నుంచి మరి 6 గంటల వరకు చాలా బాగా దేవుని దూతలు అనేది పనిచేస్తుంటాయి. అది ఏంజెల్స్ టైం అనమాట. ఆ సమయంలో చాలా బాగా రిసీవ్ చేసుకుంటాడనమాట దేవుడు ఆ టైంలో. అందుకనే ఉదయాన్నే 3 గంటలకు లేచి ప్రార్థన చేయండి, 4 గంటలకు లేచి ప్రార్థన చేయండి అని ఇలాగా చెప్తుంటారు చాలామంది. ఎందుకంటే అది ఎంతో శ్రేష్టమైన సమయము, చాలా మంచి సమయము. ఆ సమయంలో మనం చేసేటువంటి ప్రతి ప్రార్థన కూడా దేవుడు వెంటనే స్వీకరిస్తాడు. మరి అదే సమయంలో చాలా మరణాలు జరుగుతాయి, యాక్సిడెంట్లు జరుగుతాయి, ఎన్నో జరుగుతాయి ఆ టైంలోనే. మరి ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే మనము లేచి ప్రార్థించినప్పుడు, మొరపెట్టుకున్నప్పుడు మొదటి జామున
దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాలు ఇస్తాడు. హల్లెలూయా. మరి మరి ఇంకొంతమంది అడుగుతున్నారు, ఉదయం లేవమంటున్నారు, కరెక్టే, బావుంది. ప్రార్థన చేసుకోమంటున్నారు, బావుంది. మరి మేము ఏం వాక్యాలు చదవాలి పొద్దున్న లేవంగానే? మాకు ఏ వాక్యాలు చదవాలో అర్థం కావట్లేదు. మేమేం చదువుకోవాలో మాకు తెలియట్లేదు. అసలు ఎలా సమయాన్ని స్పెండ్ చేసుకోవాలో మాకు తెలియట్లేదు ఉదయకాలం లేచాక అని అడుగుతున్నారండి కొంతమంది. అయితే మరి దీనికి సమాధానం ఏంటంటే, నేను కొన్ని టిప్స్ చెప్తానండి ఇప్పుడు. అది ఫాలో అయితే కనుక మీరు చక్కగా ఆ టైంని మీరు యుటిలైజ్ చేసుకోగలుగుతారు. మీరు ఉదయం లేచిన వెంటనే ఒక 2 పాటలు పాడండి. పాటలు ఎందుకు పాడమంటున్నానంటే, మొట్టమొదటిగా దేవుడిని స్తుతిస్తున్నప్పుడు దేవుడు మన మధ్యలోకి ఆయన వస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన స్తుతుల మధ్యలో ఆసీనుడై ఉన్నాడు అని వాక్యం రాయబడింది. ఉదయం లేచిన వెంటనే మొట్టమొదటిగా ఒక 2 పాటలు పాడండి. పాడుతున్నప్పుడు మీరు అప్పుడే నిద్రమత్తులోంచి బయటకు వస్తారు కాబట్టి, ఆ పాటలు పాడుతున్నప్పుడు మీ మానసికంగా అదే మీ యొక్క ప్రాణాత్మ దేహములు అవన్నీ కూడా యాక్టివ్ అవుతాయి. మీరు ఆ పాట పాడుతున్నప్పుడు ఆ మత్తంతా మీకు వదిలిపోతుంది. చక్కగా మీరు దేవుణ్ణి స్తుతిస్తారు. ఒక 2 పాటలు మీకు వచ్చిన పాటలు, బాగా మంచిగా మీరు పాడగలిగే పాటలు ఒక 2 పాటలు పొద్దున్నే లేచి పాడండి. మంచిగా పాడండి. పాడుకున్న తర్వాత మీరు అన్య భాషలు మాట్లాడుకునేవారైతే కనుక అన్య భాషల్లో కనీసం ఒక అరగంట స్తుతించండి దేవుణ్ణి. లేదు నాకు రాదండి అన్య భాషలంటే, నార్మల్‌గా అయినా సరే ప్రభువుని స్తుతించండి. ఆయన నామాలన్నీ ఉంటాయి కదా! ఆ నామాలన్నీ ఉచ్చరిస్తూ దేవుణ్ణి స్తుతించండి. దేవుణ్ణి ఘనపరచండి. దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి ఒక అరగంట సేపు. మరి ఉదయాన్నే మీరు మీరు లేచిన వెంటనే మీ సమస్యలన్నీ చెప్పొద్దు. మీ యొక్క భారాలన్నీ చెప్పొద్దు దేవుడికి. మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. దేవుణ్ణి స్తుతించండి. స్తుతించిన తర్వాత కొద్ది సమయం అయిపోయిన తర్వాత అప్పుడు మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. చెబితే దేవుడు ఖచ్చితంగా మన ప్రభువు ఆలకిస్తారు. కానీ మొట్టమొదట స్తుతి, కృతజ్ఞత ఉండాలండి మన ప్రార్థనలో. ఈ 2 లేకుండా మొట్టమొదటే మన సమస్యల దగ్గరికి వెళ్ళిపోకూడదు. మొట్టమొదటిగా దేవుణ్ణి మనం స్తుతించాలి. నేనైతే అసలు నా సమస్యలు ఏది చెప్పుకోను ఉదయాన్నే. నా ప్రాబ్లమ్స్ ఏది నేను చెప్పుకోను. నేను ఎప్పుడూ స్తుతిస్తూనే ఉంటా పొద్దున్న లేచిన దగ్గర నుంచి. నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, నేను ఉదయాన్నే మాత్రం ప్రభువుకి అవన్నీ నేను చెప్పి, ఇది చేయి ప్రభా, అది చేయి ప్రభా, అది చేయి ప్రభా అని నేను ఎక్కువ చెప్పను. మహా అయితే ఇంక నా వల్ల కాకపోతే ఒక్క మాట ఏమన్నా మాట్లాడతానేమో, ప్రభువా ఈ సమస్య ఉంది, నువ్వే చూసుకో తండ్రి అంటాను. ఆమెను చెప్పేస్తా వెళ్ళిపోతా. కానీ నా నోటి నిండా మాత్రం ఉదయాన్నే లేచాక దేవుణ్ణి స్తుతులతోనే ఉంటది. ఎక్కువ స్తుతించాలండి. ఎక్కువగా కృతజ్ఞతలు చెప్పాలి. దేవుడికి కృతజ్ఞతలు చెప్పేవారన్నా, స్తుతించేవారన్నా చాలా ఇష్టం. అటువంటి వారి జీవితాల్లో వారి యొక్క పరిస్థితులన్నీ దేవుడు మారుస్తూ ఉంటాడు త్వరగా. సో ఈ విధంగా కొద్ది సమయము 2 పాటలు పాడండి. తర్వాత దేవుణ్ణి స్తుతించి ప్రార్థించండి. ఇది అయిపోయిన తర్వాత డైలీ మీరు ఒకవేళ కొత్త నిబంధన ఇంత మటుకు చదవకపోతే కనుక అక్కడక్కడ చదివిన వారు కొంతమంది ఉంటారు. లేదు ఫుల్‌గా చదివిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒకవేళ చదవకపోతే కనుక మీరు రెగ్యులర్ బేసిస్‌లో చదువుకోవాలని అనుకుంటే కనుక ఉదయం లేచిన వెంటనే మత్తయి సువార్త నుంచి స్టార్ట్ చేయండి. వేకువజామున ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఎలాగా? రోజుకొక 3 అధ్యాయాలు, 3-5 అధ్యాయాలు చదువుకోండి. ఇది ఒక పద్ధతి. లేదు మేము ఆల్రెడీ చదువుతున్నామండి, కొత్త నిబంధన మేము చదువుతున్నాం, కంటిన్యూ చేస్తున్నామంటే మీరు దాన్ని కంటిన్యూ చేయండి. ఉదయకాలమే కొత్త నిబంధన చదివితే దేవుడు చక్కగా మాట్లాడతాడు. ఇది ఒక పద్ధతి అండి. లేదు మేము విశ్వాసులుగా ఉన్నప్పుడు మేము ఎట్లా చేసేవాళ్ళమంటే ఇప్పటికీ అలాగే చేస్తున్నాము. మీ ఇంట్లో క్యాలెండర్స్ ఉంటాయి కదండి, చర్చ్‌లో మీకు క్యాలెండర్స్ ఇస్తారు. ఆ క్యాలెండర్స్‌లో దినవాక్యాలు ఉంటాయి కదా! మీ ఇంట్లో 2 క్యాలెండర్లు ఉంటాయి. కొంతమంది ఇళ్లల్లో 3 ఉంటాయి. కొంతమంది ఇళ్లల్లో ఒక క్యాలెండర్ ఉంటుంది. అందులో ప్రతిరోజు ఒక దినవాక్యము ఉంటుంది కదా మనకి. చాలామంది ఏం చేస్తారంటే జస్ట్ ఆ క్యాలెండర్‌లో ఆ వాక్యం చదివి వెళ్ళిపోతారు. అట్లా చేయకూడదు. ఏం చేయాలంటే ఆ వాక్యం యొక్క రిఫరెన్స్ అది ఏ అధ్యాయమో చూసుకోండి. దినవృత్తాంతాల, కీర్తన, సామెతల ఏంటో ఉంటదక్కడ. ఆ రిఫరెన్స్ కింద వేస్తారు.
ఆ అధ్యాయము ఫుల్‌గా చదవండి. మీ ఇంట్లో 2 క్యాలెండర్‌లు ఉంటే 2 క్యాలెండర్‌లలో 2 దినవాక్యాలు ఉంటాయి కాబట్టి చక్కగా 2 అధ్యాయాలు చదువుకోవచ్చు. ఫస్ట్ ఆ 2 దినవాక్యాలలో క్యాలెండర్‌లో ఉన్న 2 దినవాక్యాలు చదువుకోండి. చదువుకున్న తర్వాత నేను చెప్పినట్లుగా ఇట్లా మత్తయి సువార్త నుంచి ప్రారంభించండి. రోజుకొక 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు మీ సమయాన్ని బట్టి మీరు కూర్చొని చక్కగా మీరు వాటిల్ని ధ్యానించండి. వాక్యాన్ని బాగా చదువుకోండి. ఒక డైరీ మెయింటైన్ చేయండి. చిన్న డైరీ మెయింటైన్ చేయండి. మెయింటైన్ చేసి ఆ రోజు మీరు చదువుకున్న 5 అధ్యాయాలు లేదా 3 అధ్యాయాల్లో దేవుడు మీతో ఖచ్చితంగా ఏదో ఒక విషయం ద్వారా మాట్లాడతాడు. మాట్లాడకుండా అయితే మాత్రం ఉండడు. మాట్లాడతాడు. ఆ మాట్లాడిన మాటల్ని మీరు ఆ డైరీలో మీకు డేట్ ఉంటుంది కదా! ఏ రోజు డేట్ ఆ రోజు ఉంటది. ఆ రోజు నాతో దేవుడు ఈ మాట ద్వారా మాట్లాడాడని చెప్పి మీరు రాసుకోండక్కడ. రాసుకొని ప్రతిరోజు జ్ఞాపకంగా మీరు ఏ వాక్యం చదివితే ఆ వాక్యం ఆ డైరీలో రాసేసుకోవడం అలవాటు చేసుకోండి. అదొక హ్యాబిట్‌గా పెట్టుకోండి మీరు. పెట్టుకొని ప్రతిరోజు మీతో మాట్లాడిన మాటలన్నీ రాసుకోండి. కొన్నిసార్లు దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు కూడా. నువ్వు ఈ పని చేయకూడదు. నువ్వు ఇది చేస్తుంది తప్పు అని చెప్పి దేవుడు చెప్తాడు. అది కూడా రాసుకోండి. హెచ్చరికలు కూడా రాసుకోండి. దేవుడు గద్దించింది కూడా రాసుకోండి. దేవుడికి ఆశీర్వదించినవి రాసుకోండి. ప్రతీదీ రాసుకోండి. వాగ్దానాలు రాసుకోండి. ప్రతీదీ రాసుకోండి. ఆ విధంగా మీరు మెయింటైన్ చేస్తూ ఆ ఒక 5 అధ్యాయాలు కావచ్చు, 6 అధ్యాయాలు కావచ్చు, మీ మీ సమయము, మీ ఓపిక, మీ డెడికేషన్ మీద ఆధారపడి ఉంటుంది ఎన్ని అధ్యాయాలు చదవాలి అనేది. ఆ విధంగా చదువుకొని ముగించిన తర్వాత ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఫైనల్ ప్రేయర్స్ చేసేసి క్లోజ్ చేసి అప్పుడు మీ దినచర్యలోకి వెళ్ళండి. ఈ విధంగా చేసి చూడండి. మీరు ఒక 3 నెలల లోపే చాలా మార్పు మీ లైఫ్‌లో వచ్చేస్తదండి. నేనిది బల్లగుద్ది మరీ చెప్తాను. ఒక 3 మంత్స్ లోపు మీ లైఫ్‌లో అనేకమైనటువంటి మార్పులొస్తాయి. అనేకమైనటువంటి మార్పులు. తర్వాత ఉదయకాలం ప్రార్థన చేసేసిన తర్వాత ఇక డే అంతా మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చా అంటే నేను అట్లా చెప్పను. మీరు ఉదయకాలం ప్రార్థన అయిపోయిన తర్వాత మరలా డేలో మీకు ఎప్పుడైనా ఖాళీ ఉంటే సాయంత్రాలు కానీ, మధ్యాహ్నాలు కానీ ఏదో ఒక సమయంలో కూడా మరలా కాసేపు కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా ప్రేయరు వర్డ్ చదువుకోండి. వర్డ్ చదవండి. ఒక అధ్యాయము, 2 అధ్యాయాలు. తర్వాత ఇంట్లో మరలా మీ ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయిన తర్వాత నైట్ టైమ్ ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోండి. మీ ఫ్యామిలీతో ఉన్నప్పుడు కొంచెం తక్కువ సమయం ప్రార్థన చేసుకోండి. పిల్లలు ఎక్కువ సమయం మనతో కూర్చోరు కాబట్టి మాక్సిమం 40 మినిట్స్ టు 1 అవర్ లోపు అయిపోయేలాగా చూసుకోండి. మన పిల్లలకి ఇంట్రెస్ట్ పోకుండా ఉండేలాగా మీరు ఆ టైంని కరెక్ట్‌గా మేనేజ్ చేసుకుంటూ ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోండి. ఈ విధంగా మీరు మీ యొక్క డేని ఆహ్, ఆ విధంగా మీరు చేసుకుంటే, ఆ ప్రకారంగా మీరు మలుచుకుంటే, మీరు అనేకమైనటువంటి శోధనల నుంచి తప్పించుకుంటారు. మీ హృదయము పాడైపోకుండా దేవుని యొక్క తలంపులతో, దేవుని యొక్క ఆలోచనలతో మీ హృదయమంతా మీరు నింపుకోవచ్చనమాట డే అంతా. సో, ఆ డే ఎలాగుంది అనేది ఫస్ట్ మనం దేవుడికిచ్చినటువంటి ఆ ఒక్క సమయంతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఈ విధంగా మీరు ప్రార్థన చేయండి. అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. వేకువజామున ప్రార్థన వల్ల వేకువజామున ప్రార్థన ఎందుకు చేయాలి? తర్వాత చేస్తే ఎలాంటి ఆశీర్వాదాలు, అద్భుతాలు జరుగుతాయి? అదేవిధంగా ఎలా చెయ్యాలి? 3 విషయాలు నేను మీకిప్పుడు చెప్పాను. 3 విషయాలు మీరు శ్రద్ధగా వీటిని జ్ఞాపకం పెట్టుకోండి. మంచిగా జ్ఞాపకం పెట్టుకోండి. యూట్యూబ్‌లో కూడా ఇది రికార్డ్ అయింది. ఒకవేళ మీరు మర్చిపోతే మళ్ళా యూట్యూబ్‌లో కూడా వినొచ్చు. విని ఫాలో అవ్వండి. ఆ ప్రకారంగా మీరు చేసుకోండి. మరి ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈ సందేశాన్ని ముగించుకుందామండి. దయచేసి కళ్ళు మూసుకోండి. మరి నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి మరి ఈ సమయంలో ప్రార్థిస్తున్నాము. వేకువజామునే నేను నిన్ను వెతికితిని తండ్రి. మరి నా ప్రార్థనతో నేను నిన్ను ఎదుర్కొంటాను అని చెప్పు ప్రభా. మరి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నువ్వు మమ్మల్ని ఎదుర్కొంటావు అని వాక్యం రాయబడింది ప్రభా. మరి ఇక్కడున్న మా అందరినీ కూడా నువ్వు ఆ విధంగా మలుచు ప్రభా. ఎవరైనా ఇంకా ఉదయకాల ప్రార్థన నిర్లక్ష్యం చేస్తుంటే, ఉదయకాల ప్రార్థన సమయంలో మరి వారు సమయాన్ని వృధా చేసుకుంటుంటే దయతో క్షమించు ప్రభా. మరలా మీరు
ఉదయకాల ప్రార్థన చేసుకునే విధంగా వీరి యొక్క బలిపీఠాన్ని ఇంట్లో కట్టుకునే విధంగా నువ్వే సహాయం చేయి. సాతాను శక్తుల్ని లయపరుస్తున్నాం యేసు నామంలో. మరి ప్రార్థన చేయనివ్వకుండా మరి నిద్రలోనికి మత్తులోనికి వెళ్ళిపోతున్నటువంటి ఆ పరిస్థితుల నుంచి విడిపిస్తున్నాము తండ్రి. మరి నానా మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యు అని నువ్వు చెప్తున్నావు తండ్రి. ప్రభా మరి అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మిరుంగుదనా అని తిరుగుచూ ఉంటుండగా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని నువ్వు చెప్తున్నావు. లోకంలో శోధనలు చిక్కుకోకుండా ఉండాలంటే నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యి అంటున్నావు ప్రభా. అయ్యా మరి మేము శోధనలు చిక్కుకోకుండా ఉండడానికి మాకు ప్రార్థన నేర్పించండి ప్రభా. దేవా మరి నీకు మొట్టమొదటి స్థానం ఇచ్చే బిడ్డలుగా మమ్మల్ని చేయండి ప్రభా తండ్రి. మరి ఇక్కడ ఎవరైతే మేము సేవకు వెళ్ళాలి, దేవుడి చిత్తం తెలుసుకోవాలి, దేవుని జ్ఞానం కావాలి అని కోరుకుంటున్నారు తండ్రి, అట్టి బిడ్డలందరినీ ప్రత్యేకంగా మన నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. ఆల్రెడీ సేవలో వాడబడుతున్న వారిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా తండ్రి. మరి మా పైన నీ హస్తాన్ని పెట్టండి దేవా. మరి జ్ఞానంతో, నీ చిత్తంతో, నీ నడిపింపుతో ఇంకా ముందుకు కొనసాగడానికి మాకు సహాయం చేయి ప్రభా. మరి ఎవరికైతే నీ దర్శనాలు కావాలి, నీ చిత్తం కావాలి అని కోరుకుంటున్నారో అట్టి బిడ్డలందరినీ రాత్రికాల సమయంలో అభిషేకిస్తున్నాము. మరి రాత్రి గొప్ప దర్శనములు దేవా, మరి ఆ ఒక స్పష్టమైన నడిపింపులు వారు చూచుదురుగాక, వారు తెలుసుకుందురుగాక యేసు నామంలో. నా దేవా మరి నీవు ఇచ్చే ఆశీర్వాదం ఎంతో గొప్పది ప్రభా. నీవు మాకు ఇచ్చేటువంటి ఆ ఒక్క దీవెనలు ఎంతో గొప్ప వేసే తండ్రి ప్రభా. మరి ఇక్కడ ఉన్న మా అందరినీ కూడా నీ శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపు, ఆశీర్వదించు, మమ్మల్ని బలపరచు తండ్రి ప్రభా. మన యూట్యూబ్లో లైవ్ ఈ వీక్షిస్తున్న వారిని కూడా ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. మరి వేకువజామున ప్రార్థనలు ద్వారా తండ్రి మరి అనేకులు నాయన నీకు దగ్గరగా చేరడానికి, నీ యొక్క సహవాసాన్ని పొందుకోవడానికి నీవే మా ఒక్కొక్కరికి సహాయం చేయమని వేడుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. చాచిన ఆ చేతులు నీకోసమే, కల్వరిలో కార్చిన రక్తం నీకోసమే. చాచిన ఆ చేతులు నీకోసమే, కల్వరిలో కార్చిన రక్తం నీకోసమే. ఎందాక తిరగక ఎందువు, ఎందాక పరిగెడుదువు, ఎందాక తిరగక ఎందువు, ఎందాక పరిగెడుదువు. తిరిగి వచ్చి తండ్రిని చేరుము, నీ జీవితమాయనకి. తిరిగి వచ్చి తండ్రిని చేరుము, నీ జీవితమాయనకి. చాచిన ఆ చేతులు నీకోసమే, కల్వరిలో కార్చిన రక్తం నీకోసమే. చాచిన ఆ చేతులు నీకోసమే, కల్వరిలో కార్చిన రక్తం నీకోసమే.